ఇది ఇంతకుముందు ఒకసారి క్లీన్ చేసిర్రు. అది కాంట్రాక్టర్లకు పైసల కోసం చేస్తుర్రా, పర్మనెంట్ సొల్యూషన్ కోసం చేస్తుర్రా తెలుస్తలేదు. ఇది ఏంటంటే కాంట్రాక్టర్ పైసల కోసమే చేసినట్టు కొడుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి, చేయరు. సగం గుర్రం డెక్కి ఇడిసపెట్టిపోతారు, అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాంట్రాక్టర్ వస్తారు, మళ్ళీ చేస్తారు. ఇలా కమిషన్లు తింటురా ఏం తింటారు కూడా తెలియదు. ఇంకోటి పార్క్ ఉంది, పబ్లిక్ నడుస్తారు. పబ్లిక్ వచ్చేది ఎందుకు? హెల్త్ కోసం వస్తారు. ఈ దోమలు కలవడం వల్ల, పిల్లలు రావడం వల్ల హెల్త్ కాదు, దానికి డెంగ్యూ, మలేరియా ఇవి వస్తున్నాయి. ఇది క్లీన్ చేసి ఇప్పుడు భక్తులు వస్తారు, సాయంత్రం పూట భక్తులు వచ్చిన చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు జ్వరాలే వస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ అనుకుంటాం, మాకు దోమలే, మాకు జ్వరాలే. ఇవన్నీ వైరల్ ఫీవర్స్ రావడము. దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లీన్ చేయాలి. ఇంకోటి పర్మనెంట్ సొల్యూషన్ చేయండి. పర్మనెంట్ సొల్యూషన్ చేస్తేనే ఏదైనా ఉంటుంది. లేదు మళ్ళీ ఇట్నే కాంట్రాక్ట్కి ఇస్తాము, 2-3 బాల్స్ వేస్తారు, అవి గుడ్లు చనిపోనీకి. ఆడొకటి వేస్తే ఏడు చనిపోతాయి. మొత్తం ఫ్రీ మొత్తం వేస్తేనేమో అవి పెరిగాయి. నువ్వేందో ఒక దగ్గర వేసి చనిపోమంటే చనిపోవు కదా దోమలు. ఇప్పుడు మా పిజాంలో మేము చిన్న ఉన్నప్పుడు చూసిన దోమలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అన్న. 2 ఏళ్ళల్లో మేము చిన్న ఉన్నప్పుడు నుంచి మాది, మా తాత ముత్తాతలు ఇదే. మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి రావాలంటే దోమల బ్యానికి రాకపోవు. అసొంటిది మధ్యలో తగ్గింది. మళ్ళా ఇవాళ సేమ్ సిచ్యువేషన్, అవే దోమలు, అంతే దోమలు. ఒక చేతితో ఇట్లా మీద అన్నామంటే 1,00,000 దోమలు వస్తాయి. పిల్లలు అంతా చిన్నపిల్లలకు జ్వరాలు వస్తున్నాయి మొత్తం టోటల్గా. దీన్ని కొద్దిగా క్లీన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయండి అంతే. ఈ ప్రభుత్వమా పోయిన ప్రభుత్వమా అనేది కాదన్న ఇక్కడ సమస్య. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్టర్కి వీళ్ళ గైడ్లైన్స్ ఏమున్నాయో తెలియదు కదా. ఇలా మనం కాంట్రాక్టర్ని కూడా అనలేం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ మనకు తెలియదు కదా. సో గైడ్లైన్స్ కరెక్ట్ ఇచ్చి పర్మనెంట్ సొల్యూషను మళ్ళీ గుర్రం డెక్క రాకుండా చేయాలి అన్న. గుర్రం డెక్క తీసి ఒక 1 year 2 years అవుతుంది అన్న. 2 years అయిపోతుంది అంతే. ఇది ఇంకా అప్పుడు 35 ఎకరాల చెరువు ఉండే మాకు తెలిసి, ఇప్పుడు అది లేదు. సరే ఉన్నదాన్నైనా కట్ట పోసిరు, మంచిగా చేసిరు, కానీ ఫస్ట్ ఈ గుర్రం డెక్క అయితే కొద్దిగా తీయాలి. ఈ దోమలతోని చాలా ఇబ్బంది అన్న. ఇక ఇది ఎట్లుందంటే గుడికి భక్తులు వస్తారు కదా, అగరబత్తులు దేవుని ముట్టించేందుకు వస్తారా, 2 స్వీప్ వేలు తెచ్చుకుంటారు ఎంబడి. స్వీప్ వేలు ఎందుకంటే ఈయనకి కూడా కరవద్దు కదా దోమలు. స్వామికి 2 ముట్టిస్తారు, 2 నెంబర్లు పెట్టుకొని తిరుగుతారు ప్రదక్షిణాలు. అట్లా అయిపోయింది ఇక్కడ. ఇక పొగ కొడుతారు. ఇప్పుడు మొన్న మేము కంప్లైంట్ ఇచ్చినందుకే పొగ కొడుతారు ఇక్కడ వచ్చి. ఈ పొగ కూడా రోడ్డు పైన కొట్టిపోతారు. మేము నిన్న ఇవ్వాలనే చెప్పినాము, గుళ్ళో కూడా కొట్టండి అని. పార్క్లో కూడా ఫాగింగ్ ఏదైతుందో అది కూడా మీరు పార్క్లో కూడా చేయండి. ఇప్పుడు పార్క్లో కదా పబ్లిక్ తిరిగేది, మీరు బయట కొడుతురు, అవన్నీ పార్క్లోకి వస్తున్నాయి. ఆ చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. పెద్దలు చిన్నపిల్లలు టెంపరీ, కానీ పర్మనెంట్ అంటే అది తీయాలి ఖచ్చితంగా. ఇది తీసి చేస్తేనే పర్మనెంట్ సొల్యూషన్ అన్న దీనికి.